ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు ఈ అచ్చుల సౌండ్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి కదా. చాలామందికి ఇదొక పెద్ద ఛాలెంజ్. కానీ వరీ అవ్వకండి. ఈరోజు మనం ఒక సింపుల్ మ్యాజిక్ రూల్ గురించి తెలుసుకుని ఈ ప్రాబ్లంని చాలా ఈజీగా సాల్వ్ చేయబోతున్నాం. ఒక్క క్షణం ఆలోచించండి. క్యాప్ అండ్ కేప్ రెండింటిలోనూ ఏ అక్షరం ఉంది, కాని వాటి సౌండ్స్ మాత్రం పూర్తిగా వేరు. ఒకే అక్షరం, రెండు వేర్వేరు శబ్దాలు. ఎందుకలా? అసలు దీని వెనకున్న సీక్రెట్ ఏంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సరే, ఈ సీక్రెట్ని తెలుసుకోవడానికి మనం ఈ 4 విషయాలు చూద్దాం. ఫస్ట్ కొన్ని బేసిక్స్ చూసి ఆ తర్వాత నేరుగా ఆ మ్యాజికీ పవర్ ఏంటో చూసేద్దాం. ఓకే, మొదటి విభాగానికొచ్చేద్దాం. ఇంగ్లీష్ ఉచ్చారణకు పునాది ఏంటంటే ఈ అచ్చుల సౌండ్స్. వీటిని గనక మనం సరిగ్గా పట్టుకుంటే వేల పదాలు చాలా ఈజీగా పలుకొచ్చు. మరి స్టార్ట్ చేద్దామా? ఇంగ్లీష్లో ఎన్ని అచ్చులున్నా వాటి సౌండ్స్ని మనం 3 రకాలుగా చూడొచ్చు. అవును, నిజమే, జస్ట్ 3. ఇవి అర్థమైతే చాలు, చాలా వరకు పనైపోయినట్టే. ఇక్కడ చూడండి, అవే ఆ 3 రకాలు: షార్ట్, లాంగ్, ఇంకా డాటెడ్ అని ఒక స్పెషల్ సౌండ్. వీటిని రూల్స్లా కాకుండా వేల కొద్ది ఇంగ్లీష్ పదాలు చదవడానికి మన చేతికి దొరికిన కీజ్ అనుకోండి. సరే, ఆ 3లో ఈ మొదటి 2 చాలా ఇంపార్టెంట్: షార్ట్ ఇంకా లాంగ్ సౌండ్స్. వీటి మధ్య తేడా తెలుసుకోవడానికి 2 సింపుల్ రూల్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. షార్ట్ ఓవల్ రూల్ చాలా సింపుల్. ఒక పదంలో ఒకే ఒక అచ్చు ఉంటే దానికి చిన్న సౌండ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, CAN. ఇందులో ఏ ఒకటే ఓవల్, అందుకే దాన్ని యా అని పలుకుతాం. అంతే. ఇక లాంగ్ వావెల్ రూల్ విషయానికొస్తే దీన్ని ఒక టీంవర్క్ లాగా అనుకోవచ్చు. అంటే ఒక పదంలో 2 అచ్చులు పక్కపక్కనే ఉంటే మొదటి అచ్చు మాట్లాడుతుంది, దాని అసలు పేరునే చెప్తుంది, రెండోది సైలెంట్గా ఉంటుంది. చూసారా, మనం మొదట్లో అడిగిన ప్రశ్నకు ఇక్కడే ఉంది సమాధానం. క్యాప్లో ఏ ఒక్కటే ఉంది కాబట్టి షార్ట్ సౌండ్తో క్యాప్ అయింది. కానీ ఎప్పుడైతే ఆ పక్కన ఈ వచ్చిందో అది కేప్గా మారి ఏ తన అసలు పేరు అంటే ఏ అని పలుకుతోంది, కేప్. చూసారా ఒక్క ఈ ఎంత మార్పు తీసుకొచ్చిందో? ఇదే రూల్ ఇంకో ఎగ్జాంపుల్తో చూద్దాం. టబ్. యు షార్ట్ సౌండ్తో టబ్ అని వినిపిస్తుంది. కాని ట్యూబ్ అనగానే ఆ చివర ఉన్న ఈ వల్ల యు తన పేరును చెప్తూ ట్యూబ్ అయిపోయింది. ఈ ప్యాటర్న్ గమనించడం చాలా ఇంపార్టెంట్. ఓకే, షార్ట్, లాంగ్ రూల్స్ అయితే చూసాం. కానీ మనకు తెలుసు కదా, ఇంగ్లీష్లో అప్పుడప్పుడు కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. అలాంటప్పుడు వచ్చేదే ఈ 3వ సౌండ్. దాని గురించి ఒక్కసారి క్విక్గా చూద్దాం. అంటే కొన్నిసార్లు ఒక అచ్చు షార్ట్, లాంగ్ రూల్సు రెండింటినీ పాటించదు. ఫర్ ఎగ్జాంపుల్, BAL బాల్ అంటాం. ఇక్కడ ఏ సౌండ్ యా కాదు, ఏ కాదు, ఆ అని వస్తుంది. ఇది ఒక స్పెషల్ సౌండ్, దీన్నే డాటెడ్ సౌండ్ అంటారు. ఇలాంటివి తక్కువే ఉంటాయి, కానీ తెలుసుకోవడం ముఖ్యం. రైట్, ఇక మనం అస్సలు మ్యాటర్కొచ్చేశాం. అదే మ్యాజికీ. ఈ ఒక్క రూల్ సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు, 100ల కొద్దీ కొత్త పదాలని ఈజీగా పలకొచ్చు. ఇదొక సూపర్ పవర్ లాంటిది. ఈ పోలిక ఎంత బాగుందో కదా. మ్యాజిక్ ఈ అనేది సైలెంట్గా ఉండే ఒక ఫ్యామిలీ మెంబర్ లాంటిది. అది మాట్లాడదు, కానీ దాని పక్కనున్న అచ్చు తన అసలు పేరు చెప్పుకోవడానికి హెల్ప్ చేస్తుంది. చాలా మంచి ఆలోచన కదా. సో మ్యాజిక్ ఈ రూల్ ఏంటంటే, పదం చివర వచ్చే సైలెంట్ ఈ తన ముందున్న అచ్చు సౌండ్ని షార్ట్ నుంచి లాంగ్గా మార్చేస్తుంది. మనం ఈని పలకం, కాని దాని ఎఫెక్ట్ మాత్రం క్లియర్గా వినిపిస్తుంది. అదే మ్యాజిక్. ఈ వర్క్షీట్ చూడండి, మ్యాజిక్ కళ్ల ముందే కనిపిస్తోంది కదా. ఎడమవైపు ఉన్న షార్ట్ వోవెల్ పదాలకు జస్ట్ ఒక ఈ యాడ్ చేయగానే అవి కుడివైపున ఉన్న లాంగ్ వోవెల్ పదాలుగా ఎలా మారిపోయాయో చూడండి. అద్భుతం కదా. ఈ ప్రాసెస్ని 3 సింపుల్ స్టెప్స్లో చూద్దాం. ఫస్ట్, కిట్ లాంటి ఒక షార్ట్ ఓవెల్ పదం తీసుకోండి. సెకండ్, దానికి చివర ఒక ఈ యాడ్ చేయండి. థర్డ్, ఇప్పుడు ఆ ఐ తన లాంగ్ సౌండ్తో కైట్గా మారిపోతుంది. అంతే, చాలా సింపుల్. ఈ మ్యాజిక్ కేవలం 1-2 అచ్చులకే కాదు. ఇక్కడ చూడండి, హ్యాట్ కాస్త హేట్ అయింది, మ్యాట్ ఏమో మేట్ అయింది. ఈ మ్యాజిక్ ఈ రూల్ చాలా అచ్చులతో పనిచేస్తుంది. ఈ స్లైడ్లో ఆ మార్పుని ఇంకోసారి క్లియర్గా చూద్దాం. టబ్, క్యాప్, కిట్ వీటికి ఈ చేరగానే ట్యూబ్, కేప్, కైట్గా ఎలా మారాయో చూడండి. ఇంగ్లీష్ ఉచ్చారణలో ఇబ్బంది పడే వాళ్లకి ఈ ఒక్క రూల్ నిజంగా ఒక గేమ్ చేంజర్. అందుకే
ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది ఒక్క ముక్కలో చెప్పాలంటే సింపుల్. ఈ ఈ ఒక మ్యాజిక్ చేస్తుంది. ఇంతకంటే ఈజీగా దీన్ని గుర్తుపెట్టుకోలేం. సో ఇప్పటినుండి ఇంగ్లీష్ పదాలు చదివేటప్పుడు చివర ఈ కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి. అది మ్యాజిక్ ఈ ఏమో అని ఒక్క క్షణం ఆలోచించండి. దాని మ్యాజిక్ని గమనిస్తే మీ ఉచ్చారణలో మార్పు రావడం గ్యారంటీ.